వెల్కమ్ టు ప్రశాంతి ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా 5-10 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకునే స్వీట్ అండ్ స్నాక్ రెసిపీని అయితే చేయించబోతున్నానండి. చాలా బాగుంటుంది. మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఉండదు. బ్రెడ్ పాలు ఉంటే చాలు 5-10 నిమిషాల్లోనే పిల్లలు తినడానికి ఏదైనా అడిగినప్పుడు ఇలా ప్రిపేర్ చేసేయచ్చు. పిల్లలు కూడా కమ్మగా కడుపు నిండా తినేస్తారు. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రిపరేషన్ ఏంటో పూర్తిగా చూసేయండి. ముందుగా మీకు ఎన్ని బ్రెడ్ పీసెస్ కావాలో చూసుకొని అన్నీ తీసుకోండి. నేనైతే ఒక 3 అయితే చేస్తున్నానండి. ఆ 3కి సరిపడా పాలను అయితే తీసుకున్నాను. ఒక అరకప్పు పాలను తీసుకున్నాను. కాచి చల్లార్చిన పాలను తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఒక 2 టీ స్పూన్ల పంచదారను వేసుకోండి. వేసుకొని పంచదార అంతా బాగా కలిసేటట్టు ఇలా స్పూన్ తోటి కలుపుకొని ఇంకా వీటిని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. బటర్ ఉంటే బటర్ వేసుకోండి, బటర్ లేకపోతే నెయ్యిని వేసుకోండి. ఇప్పుడు ఒక 3 బ్రెడ్ పీసెస్ తీసుకొని ఇలాగా నేతి మీద పెట్టుకొని ఒకవైపు ఎర్రగా కాలనివ్వాలి. కొంచెం ఇలాగ అటు ఇటు కదుపుకుంటూ ఒకవైపు బాగా ఎర్రగా కాలే వరకు కాలిన తర్వాత ఇప్పుడు ఆ గెంటితోటి ఆ బ్రెడ్ పీసెస్ని తీసుకొని మళ్ళీ ఇంకొద్దిగా నెయ్యిని వేసుకోండి. బటర్ ఉంటే బటరు లేకపోతే నెయ్యిని వేసుకొని ఇప్పుడు రెండో వైపుకి కూడా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా బాగా ఎర్రగా కాలే వరకు కాలనివ్వాలి. ఫ్లేమ్ను మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఎర్రగా రెండు వైపులా కాలనివ్వండి. ఇలా బాగా రెండో వైపు కూడా ఎర్రగా కాలిన తర్వాత ఇప్పుడు మనం పంచదార కలిపి పెట్టుకున్నాం కదా పాలు, ఆ పాలని ఇలా నేను వీడియోలో చేయించిన విధంగా ఇలా కొద్దిగా బ్రెడ్ మీద అలాగే ఇలాగ చుట్టుపక్కల కూడా పోసేయాలి. ఫ్లేమ్ను మాత్రం పాలు పోసేటప్పుడు హైలో ఉంచుకోండి. చూడండి పాలంతా కూడా మనకి ఇలా బాగా దగ్గర పడి మనకి బ్రెడ్ అంతా కూడా బాగా పీల్ చేసుకుంటుంది. పాలంతా కూడా చూడండి నేను వీడియోలో చేయించిన విధంగా పాలంతా కూడా ఇలా ఇనకాలన్నమాట. పాలంతా ఇలా ఇనికిన తర్వాత బ్రెడ్ మనకి సాఫ్ట్గా అయిపోతుంది. పాలంతా ఇలా చక్కగా ఇనికాయంటే మనకి ఇంక ఇది రెడీ అయిపోయినట్టే. గంటితోటి అయితే కదిలించొద్దు బ్రెడ్ని. ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాము. ఇప్పుడు బ్రెడ్ పీసెస్ని మనం ప్లేట్లోకి వేసుకునేటప్పుడు గంటితోటి వేసుకుంటే ఇరిగిపోతుందండి. సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా ప్యాన్ నుంచి ప్లేట్లోకి డైరెక్ట్గా వేసుకోండి. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ మీద కొద్దిగా తేనెని వేసుకోండి. ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. మనం పాలలో పంచదార వేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఇది స్వీట్గానే ఉంటుంది. మనం హనీ వేసుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా స్వీట్గా ఉంటుందండి. ఇంతే అండి. చూడండి మనం స్పూన్ తోటి తుంచుకుంటుంటే ఎంత సాఫ్ట్గా ఉందో. టేస్ట్ అయితే మామూలుగా లేదండి. చూసారు కదా ఎంత సింపుల్గా టేస్టీగా మనము స్నాక్ అండ్ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఈజీగా చేసేస్తారండి. అంత కమ్మగా ఉంది టేస్ట్ అయితే. ఒకసారి మీ పిల్లలకి చేసి పెట్టండి. కమ్మగా తిని మళ్ళీ కావాలని అడుగుతారు. చూసారు కదండి సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. నచ్చిన వీడియో లైక్ చేయండి.